ఒక ఇద్దరు అన్నదమ్ములు ఒక మంచి స్థాయికి రావాలంటే ఇద్దరి మధ్య పోటీ ఉండాలి, స్నేహపూర్వకమైనటువంటి ఒక వాతావరణం. ఇప్పుడు అలాంటి వాతావరణం మనం ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మధ్యలో చూడబోతున్నాం. ఇవి నేనంటున్నటువంటి మాటలు కాదు, స్వయంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అంటున్న మాటలు. అయితే ఆయన వ్యాఖ్యానాలు ఏం చేశారు, ఏంటి, దీంట్లో మనం నేర్చుకోవాల్సింది ఏంటి, తెలుగు ఇరు రాష్ట్రాల ప్రజలు ఏం నేర్చుకోవాలి అనేది మనతో పాటు కనకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు, సీనియర్ జర్నలిస్ట్. వారిని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే. ఇప్పుడు చాలా కాలం తర్వాత చూస్తే తెలుగు రెండు రాష్ట్రాలు అభివృద్ధి ఖచ్చితంగా అతి తొందరలో జరగబోతున్నాయన్న దానికి మనం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు మనం చూస్తే అర్థమవుతుంది. చాలా ముచ్చటిగా ఇరు తెలుగు రాష్ట్రాలు కూడా ఖచ్చితంగా సుభిక్షంగా ఉండాలి అంటే ఖచ్చితంగా మనం ఏం చేయాలనే దాని మీద ఆయన నిర్దేశం చేశారు. ఆ వ్యాఖ్యలు మీరు ఎలా చెప్తారు? మామూలుగా చదువులో మనం అంటామండి, స్పర్ధయా వర్ధతే విద్య. అంటే స్పర్ధ అంటే కొట్టుకోవడం కాదు. ఇప్పుడు మీకు ఒక మార్పు నాకంటే ఎక్కువ వచ్చింది అనుకోండి, నెక్స్ట్ టైం నేను తెచ్చుకోవాలి. చదువుకునేటప్పుడు మా గురువులు మాకు అదే చెప్పారు. అంటే చదువులో పోటీ పడాలి. నీకంటే నేను ఒక మార్క్ ఎక్కువ తెచ్చుకుని చూపిస్తా అంటే అది ఒక మంచి వాతావరణంలో జరగాలి, అంతే తప్ప కోపాలు తాపాలు కాదు. అట్లా ఇవాళ రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతుంటే మళ్ళా తెలుగు రాష్ట్రాలకి మంచి రోజులు వచ్చాయి అనిపిస్తుంది. 2014లో విడిపోయాక ఈ 10 ఏళ్లలో మనం ఒక సుహృద్భావ వాతావరణం చూడలేదండి. ఇటు తెలంగాణలో కావచ్చు, అటు ఆంధ్రప్రదేశ్లో కావచ్చు. అంటే కేసీఆర్ గారు విడదీశారు కాబట్టి, కేసీఆర్ గారు ఒకప్పుడు తెలుగుదేశం నుంచి వచ్చిన మనిషి. ఆయన నన్ను అడిగితే సఖ్యతగా ఎప్పుడు పెద్దగా లేరు. ఎప్పుడు ఆయనకు అవసరమైనప్పుడు మెచ్చుకోవడం, లేకపోతే తిట్టడం ఆంధ్ర వాళ్ళని అదే చేశారు ఆయన. అంటే అవసరాన్ని బట్టి మాట్లాడుతూ వచ్చాడు తప్ప ఆయన ఆంధ్ర వాళ్ళ మీద అవ్యాజమైన ప్రేమానురాగాలు ఎప్పుడు కురిపించలేదు ఆయన. అయితే రేవంత్ రెడ్డి గారు తెలుగుదేశంలోనూ ఉన్నారు, ఈరోజు కాంగ్రెస్లో ఉన్నారు. మీరు ఎందులో ఉన్నారని కాకుండా, ఏ పార్టీ అని కాకుండా మూలాలు మర్చిపోకుండా. ఎందుకంటే కేసీఆర్ గారు కూడా తెలుగుదేశం వల్ల వచ్చిన మనిషి ఆయన, అది మర్చిపోయాడు ఆయన. వేరే రేవంత్ రెడ్డి మర్చిపోలేదు ఆయన. ఈరోజు ఒక ముఖ్యమంత్రిగా ఆయన ఉన్నప్పటికీ హైదరాబాద్కి అంటే తెలంగాణకి ఆయన మీరు చూసారంటే ఆయన ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి మనం చెప్పుకుంటూ వస్తున్నాం. మనం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినందుకు చాలా సంతోషించాం కూడా అందరం. ఎందుకంటే మనకి వ్యక్తులు ముఖ్యం కాదు, మనకి రాష్ట్రం బాగోగులు ముఖ్యం. ఇప్పుడు ఒక పరిపాలన లేకుండా ఫామ్ హౌస్ నుంచి పరిపాలించి ఇక్కడ ఆ రకంగా జరిగింది, అక్కడ తాడేపల్లి ప్యాలెస్ నుంచి పరిపాలన సాగింది. సో రాష్ట్రం ఇక్కడ కూడా ఒక రకంగా కుంటుపడిందండి. ఇక్కడ ఒక మీడియాకు ఒక వాయిస్ లేదు, అసలు ఎవరు మాట్లాడటానికి లేదు. ఇక్కడ ఒక రకమైన సెక్షన్ 144 సెక్షన్లా ఉంటే అక్కడ ఇంకా ఘోరం. అసలు అక్కడ మనం దేంతో పోల్చాలో కూడా తెలియదు. ఆంధ్రప్రదేశ్లో కర్ఫ్యూ కంటే ఎక్కువ ఉంది అక్కడ. సో ఇటువంటి వాతావరణాల నుంచి ఈరోజు రెండు రాష్ట్రాలు కూడా చెర నుంచి బయటపడ్డాయి. ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారు 23లో ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారో, అంటే ఆయన చెప్పింది చేస్తున్నారు, దూసుకుపోతున్నాడు ఆయన కూర్చోకుండా ఆయన పని చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. చక్కగా ఏం కావాలి ప్రజలకు ఆయన అవగాహనతో ఉన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పందాల్లో పెట్టాలని చూస్తున్నారు తప్ప. ఇంకొక విషయం మీరు చూసుకున్నారంటే, రాజశేఖర రెడ్డి గారి తర్వాత కాంగ్రెస్కి తలంచకుండా, అంటే కేంద్రంతో సత్సంబంధాలు ఉన్నాయి ఆయనకి. ఉన్నప్పటికీ ఏదో వాళ్ళ గులాంలు అయిపోకుండా ఆయన ఇండివిజువాలిటీ ఆయన కాపాడుకుంటూ సీనియర్స్కి ఒక మర్యాద ఇస్తూ, మీ కాంగ్రెస్లో లేనిది యూనిటీ అండి. అటువంటి యూనిటీని ఆయన తీసుకొచ్చారు. ఆయన చూడండి, మీరు ప్రతి సభలోనూ ముందు సీనియర్స్కి ఒక మర్యాద ఇస్తాడు ఆయన. కాంగ్రెస్లో లేని సంస్కారం అది ఈరోజు ఆయన తీసుకొచ్చారు. ముందు ఎవరిని మర్యాద ఇవ్వాలో వాళ్ళకి ఇచ్చాక ఆయన మాట్లాడతారు. సో అటువంటి రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఒక మంచి మాట చెప్పారండి. అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాక ఈరోజు బసవతారకం గారిది ఆ హాస్పిటల్ ఏదైతే ఉందో అది పెట్టి వాళ్ళ రజతోత్సవ వేడుకలు ఇవాళ 25 ఏళ్ళు అవుతుంది. ఆ సందర్భంగా వారిని అతిథిగా ఆహ్వానించారు, ముఖ్య అతిథిగా. అప్పుడు ప్రసంగిస్తూ వారు అన్నది ఏంటంటే, ఒక గురువులాగా ఆయన భావిస్తారు చంద్రబాబు నాయుడు గారిని. సో చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ముఖ్యమంత్రిగా అయ్యారు ఆంధ్రప్రదేశ్కి. ఆంధ్రప్రదేశ్ ఇంకా అభివృద్ధి సంక్షేమంలో పరుగులు పెడుతుంది. నేను ఇప్పటి వరకు 12 గంటలే పనిచేస్తున్నాను, అది సరిపోదు, ఇప్పటి వరకు చాలే ఇది అనుకున్నాను. ఎందుకంటే నాకు పోటీ లేదు. ఇంతవరకు అంటే జగన్మోహన్ రెడ్డి ఏమీ చేయలేదు అనేది ఇండైరెక్ట్గా ఆయన చెప్పకనే చెప్తున్నారు.
సో ఇంతవరకు నాకు అవసరం రాలేదు. కానీ చంద్రబాబు నాయుడు గారు 18 గంటలు పనిచేస్తున్నారు, నేను కనీసం నేను కూడా 18 గంటలు పనిచేయాలి కదా అంటున్నారు ఆయన. నేను పని చేయటమే కాదు, మీరందరూ కూడా చెయ్యాలి అంటే ఆఫీసర్లు కావచ్చు, మిగతా మినిస్టర్స్ కావచ్చు, ప్రతి ఒక్కళ్ళు కూడా 18 గంటలు పనిచేస్తేనే మనం కూడా ఆంధ్రప్రదేశ్తో సరిసమానంగా అభివృద్ధిలో ముందుంటాము, ప్రావీణ్యంలో ముందుంటాము అని ఆయన చెప్పారనమాట. ఇది చాలా సంతోషించాల్సిన విషయం అండి. అంటే చంద్రబాబు నాయుడు గారి గురించి మనం ఇన్ని రోజులు మాట్లాడింది నిజమని ఇవాళ మళ్ళీ ఇంకోసారి ప్రూవ్ అయింది అంతే. ఇప్పుడు ఆయనకి ఇవాళ కొత్తగా ఎవరిచ్చే కిరీటాలు ఏమీ లేవు, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి ఎన్నో కిరీటాలు ఎప్పుడో వచ్చేసాయి. కాకపోతే మనం చెప్తారు చూడండి, ఇంకో ఈక చేరుతుంది ఆయన కిరీటంలో, ఇంకొక మంచి ఈక చేరింది ఆయనకి. ఇది మెచ్చుకోదగ్గ విషయం. ఎందుకంటే ఒక రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ మనిషి, ఈయన తెలుగుదేశం, ఇక్కడ పార్టీలకు అతీతంగా ఒక అభివృద్ధిని కాంక్షిస్తూ మనం తెలుగు వాళ్ళం, మనం ఒకటిగా ఉండాలి, ఎట్ ద సేమ్ టైం ఇద్దరం కూడా పోటీ పడాలి. అంటే నేను చంద్రబాబు నాయుడు గారితో పోటీ పడాలంటున్నారు కానీ చంద్రబాబు నాయుడు గారు నాతో పోటీ పడాలని అనలేదు ఆయన. మీరు అక్కడ ఎందుకు గమనించాలంటే ఈ విషయం, హైదరాబాద్ ఆల్రెడీ మనకి అభివృద్ధి చెందిన రాష్ట్రం ఇది, ఇక్కడ డబ్బులు ఉన్నాయి, సంపద ఉంది, అన్నీ ఉంది. అయినా కూడా ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు హీ కెన్ డూ, ఆయనకు ఆ కెపాసిటీ ఉంది, ఆయన రాష్ట్రాన్ని పరుగులు పెట్టిస్తాడు, ఆయన రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్ళిపోతారు, ఈరోజు పెట్టుబడులు వస్తాయి, పరిశ్రమలు వస్తాయి ఆయన చూసి, అది తెలుసు. కాబట్టి ఆయన చాలా చక్కగా చాలా మర్యాదగా మనం చంద్రబాబు నాయుడు గారితో పోటీ పడాలి, ఆంధ్రప్రదేశ్తో పోటీ పడాలి అన్నారు. సో ఇది కూడా అందరూ గుర్తించాల్సిన విషయం అండి. ముఖ్యంగా కేసీఆర్ గారు, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఈ మాటలు వినాలండి. ఎందుకంటే వాళ్ళు ఏది చెయ్యలేదో, ఏది చెయ్యలేకపోయారో అది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చేస్తారు అని ఒక యువ నేత చెప్తున్నాడు, ఒక యువ ముఖ్యమంత్రి చెప్తున్నాడు. 74 ఏళ్ల ఒక నవ యువకుడిని పట్టుకుని వీళ్ళు ముసలాడు నీకేం తెలుసు అన్నారు కదా. కాకపోతే ఇవాళ ఇంకా ఆదిలోనే ఆయన చెప్పాడు ఆ మాట, ఇంకా ప్రారంభంలోనే ఇవాళ రేవంత్ రెడ్డి గారు చెప్పారు. చెప్పాల్సిన పని లేదు, ఆయనకేం అవసరం లే, ఆయన వేరే పార్టీ తెలుగుదేశం నుంచి వెళ్ళిపోయారు, ఈరోజు ముఖ్యమంత్రి, అహంకారం పెట్టుకోవచ్చు ఆయన, కానీ వాటికి అతీతంగా ఆయన మాట్లాడగలిగారు ఇవాళ. సో ఇది చాలా ఆనందించాల్సిన విషయం అండి. ఇది మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈ విధంగా 2 తెలుగు రాష్ట్రాలు ముందుకెళ్తూ మనం ప్రపంచంలో 2 రాష్ట్రాలు కూడా నెంబర్ 1లో ఉండాలి. అయితే ఈ వ్యాఖ్యలు విన్నటువంటి ఒక ప్రజలందరూ కూడా ఒక ఏమంటారు ఒక ఆశ అనుకోవచ్చు. ఈ యొక్క వ్యాఖ్యలు అంటున్నారు ఏంటి అంటే, అదే 2014లో రాష్ట్రం విడిపోయే టైంకి ఇటు రేవంత్ రెడ్డి అటు చంద్రబాబు నాయుడు గారు ఉండుంటే ఇప్పుడు 2024 కల్లా ఇప్పుడు ఎలా ఉండేది, తెలుగు 2 రాష్ట్రాల్లో కూడా ఇప్పుడు పూర్తిగా ఒక మంచి స్థాయికి ఎదిగిపోయి ఉండేవి కదా అనే కొంత అనుకుంటున్నారు. ఏమంటారు దాని గురించి? ఖచ్చితంగానండి. అసలు మనం ఇప్పుడు మనం చూడండి, ఆయన ఇంత తపన పడక్కర్లా. ఇప్పుడు 74 ఏళ్ళ వయసులో ఆయన రిలాక్స్ అయిపోయి లోకేష్కి పగ్గాలు అప్పచెప్పి ఉండొచ్చు ఈ పాటికి. అంటే రాష్ట్రం అభివృద్ధి చెందేసి మనకి పరిశ్రమలు, ఐటీ అన్నీ కళకళలాడుతూ హైదరాబాద్, రెండో హైదరాబాద్ అది, అంటే హైదరాబాద్ని మించి లేకపోతే చేసేసి ఉండేవాళ్ళు ఆయన, అందులో సందేహం లేదు. కాకపోతే ప్రజలు పాపం మోసపోయారు, ఒక 5 ఏళ్ళు వేరే వ్యక్తికి ఇవ్వటం వల్ల ఈరోజు రాష్ట్రం వెనకబడిపోయింది. అయినా పర్వాలేదులేండి, ఇప్పటికైనా గుర్తించారు, ప్రజలకి ఏం కావాలో కోరుకున్నారు. వాళ్ళు కోరుకున్నది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చేసే ఒక సమర్థతతో ఉన్నారు ఆయన. కాబట్టి ఈ రకంగా ముందుకు వెళ్ళగలరు ఆయన. కనుక ఖచ్చితంగా కనీసం 5 ఏళ్లలో 100% కాకపోయినా ఒక 50% రాష్ట్రం బాగుపడితే ఇంకొక 5 ఇయర్స్కి ఆయన పూర్తిగా కంప్లీట్ చేసాయి, అప్పుడు తర్వాత సంగతి తర్వాత ఆలోచించారు. సో చూద్దాం మనం ఖచ్చితంగా ఇరు రాష్ట్రాలకు సంబంధించి 2 ముఖ్యమంత్రులు సఖ్యతతో వెళ్ళి 2 రాష్ట్రాలు కూడా సుభిక్షంగా ఉంచాలని అయితే కోరుకుందాం. నమస్తే. నమస్తే.